అందరికీ నమస్కారం. కొన్ని పాటలు మనం విన్నప్పుడు చాలా బాగున్నాయనిపిస్తాయి. అవి మనకి చెవి దగ్గరికి ఎళ్తాయి. కానీ కొన్ని పాటలు మనం విన్నప్పుడు మనం ఆ పాట ఎప్పుడు విన్నా గాని మైమర్చిపోతుంటాం. అంటే ఆ పాట మన హృదయంలోకి ఎళ్ళింది అని అర్థం. అలాంటి ఎన్నో హృదయంలోకి వెళ్ళే సాంగ్స్ ఎప్పుడు విన్నా గాని అరే! ఎంత బాగా రాశార్రా! అనేంతగా పాటలు రాశారు ఒక గేయ రచయిత. ఆయనే రవికిరణ్ గారు. రవికిరణ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రవికిరణ్ అన్న. నమస్తే అండి. అన్న ఎలా ఉన్నారన్న? బాగున్నాను. చెప్పండి. మీరెలా అన్న ఉన్నారు? నేను చాలా బాగున్నానన్న. మీ పాటలు వింటే ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యంలాగా నాకు అనిపిస్తదన్న. 'నువ్వొస్తావని' గేయ రచయితగా మీకు మొదటిసారి అవకాశం వచ్చిన పాట. మేఘమై నేను వచ్చాను. అన్న ఏంటన్నా ఆ లిరిక్సు మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను చూశాను, నిన్ను వెతికాను. నిన్ను వెతికాను. ఓకే. ఒక్కసారి ఆ పాటతో స్టార్ట్ చేద్దాం అన్న. మేఘమై నేను వచ్చాను, మెరుపుల్లో నిన్ను వెతికాను, ఎవరితో కబురే పంపను, ఎన్నటికి నిన్ను చేరెదను. ఓ ప్రియా, ఓ ప్రియా. నేనేదో చదువుకున్నప్పుడు ఈ పాటకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నోళ్ళు తెలుసన్నా? అంటే ఎక్కడో మనం ఇంట్లో ఇలా పడుకుంటే మా ఇంటి దగ్గర నుంచి ఒక అమరావతిలో థియేటర్ ఉండేది. ఓకే. ఆ థియేటర్‌లో ఈ పాట అంటే అక్కడి నుంచి వినిపిస్తా ఉండేదనమాట. అంటే ఇలాంటి ఎన్నో సాంగ్స్ రాశారు. అసలు ఇలాంటి పాటలు రాయటానికి మీకు ప్రేరణ ఎవరన్నా? అసలు ఈ పాటలు రాసే అవకాశం మీకెలా వచ్చింది? పాట రాయాలనేది ఫస్ట్ కవితల్లోంచి అడుగు పెట్టాను నేను. కవితలు రాసేవాడిని ఫస్ట్‌లో. ఓకే. 10th క్లాస్ కంప్లీట్ అయిపోగానే కవితలు రాయడం అలవాటయింది నాకు. హ్మ్. అమలాపురంలో కాలేజీలో ఎస్కేబీఆర్ కాలేజీ లెక్చరర్ అనమాట. ఓకే. కేవీఆర్ గారని. హ్మ్. ఆయన మాట్లాడిన మాటే నన్ను మొత్తం నడిపించిందని చెప్పాలి ఇప్పటివరకు. ఇప్పటివరకు నడిపిస్తుంది కూడా ఆయన మాటే. ఓకే. ఆయన కవిత్వం ద్వారానే నాకు అబ్బిందా, లేతే ఆయన నాకు అంటగట్టారా, లేతే నాకు నేర్పారా హ్మ్. తెలీదిక. దాన్ని ఓకే. అలానే చెప్పాలి. ఆయన అదిగో మేడ మేడ పక్కన గోడ, గోడ పక్కన దూడ వేసింది పేడ అన్నారు రోజు క్లాస్‌కొచ్చి. హ్మ్. ఆ నైట్ నేను నిద్రపోలే. హ్మ్. మేడ, గోడ, దూడ, పేడ ఏంది ఇదంతా అసలని. అంటే ప్రాస. ఆ! ఆ! ఇలా ఎలా రాస్తారు ఏంటిది? నాకసలు ఇదేదో కొత్తగా ఉంది. వింతగా ఉంది. కవిత్వం అనే పదం కూడా తెలీదు నాకు. ఓకే. కవిత అనే పదం కూడా తెలీదు రియల్‌గా. హ్మ్. హ్మ్. ఏదో చదువుకుంటున్నాం, బుద్ధిగా వెళ్ళాం, కాలేజీకి వస్తున్నాం అంతవరకే. ఆ రోజు మాత్రం ఆయన అలా అన్న తర్వాత నైట్ నిద్రపోలే. 12:00 ఐ థింక్ లేట్ అయింది ఇంకా నిద్ర పట్టట్లేదు. పెన్ను, పేపర్ తీసుకొని కూర్చున్నా. హ్మ్. అతి సుందర సుస్యందన కోనసీమ ప్రకృతి, మురిపించే మరపురాని దేవాలయాల సంపత్తి, గోదావరి సాగరాల సంగమమే సహజమిచ్చట, కోకిల గానంలా కోనసీమ ముచ్చట అని రాసి పడుకున్నా. పొద్దున్నే తీసుకుని వెళ్ళి కాలేజీలో ఆయనకే ఇచ్చా. ఎలా ఉంది సార్ చూడండి. తడబడుతున్నాను ఆడికెళ్ళి ఎలా ఇవ్వాలో తెలియక. ఆ! ఒరేయ్ పోతులా రా అన్నారు. ఇంటి పేరులతో ఇంటి పిలిచారు. పేరుతో పెడతా. అవును. హ్మ్. నన్ను కూడా "ఏరా హ్మ్. గుమ్మడివెల్లి ఇప్పుడు ఇట్రా." ఇక్కడ కూడా అందరికీ పోతుల రవికిరణ్ అంటే తెలుస్తారు. రవికిరణ్ అంటే ఎవరికీ రవికిరణ్ అంటే తెలీదు. ఎవరో తెలీదు. సో, దగ్గరికి వెళ్ళా. హ్మ్. ఏంటి అన్నారు. ఏదో వచ్చినట్టున్నావు, ఏదో విషయం ఉన్నట్టుందన్నారు. హ్మ్. ఏం లేదని మెల్లగా జేబులో ఫోల్డ్ చేసిన పేపర్ తీసి చేతికిచ్చా. లవ్ లెటర్ ఇచ్చారా? చదివారది. అప్పుడు అన్నారన్నమాట. ఒరేయ్ హ్మ్. పోతులా, నీ జీవితం ఇదే ఈవేళ నుంచి. అది 10వ అర్థమైందా? తరగతిలో అన్నా? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో. ఆ! ఇదే నీ జీవితం. హ్మ్. పెన్ను, పేపరు లేకుండా. నీ హ్మ్. పొలం ఉందా అని అడిగారు. వ్యవసాయాలు ఉన్నాయా? ఆ! వ్యవసాయాలు ఉన్నాయి. హ్మ్. పొలం వెళ్తాను సార్. సో, ఎక్కడికెళ్ళినా నువ్వు చేతిలో పెన్ను, పేపర్ లేకుండా నీ బతుకు జరగదు. అదే నీ జీవితం వెళ్ళిపోరా అన్నారు. ఎప్పుడు ఏదొచ్చినా రాయి అంతే. ఏదొస్తదో తెలీదు నీకు. వచ్చినప్పుడల్లా రాయి. ఆ రాతే ఆ నిన్నెక్కడికో రాతే తీసుకెళ్తది. ఇగోండి ఇప్పుడు ఇక్కడ మీ దాకా తీసుకొచ్చింది. కళ్ళమ్మ తల్లికి చేర్చింది. మీ వరకు తీసుకొచ్చింది. నేను చాలా సార్లు హైదరాబాద్ వచ్చాను. చాలా సార్లు రాశాను. మళ్ళీ ఎళ్ళాను. మళ్ళీ వచ్చాను. మళ్ళీ ఎళ్ళాను. మళ్ళీ వచ్చాను. ఇది మూడోసారి ఎళ్ళడం, రావడం నేను. హ్మ్. సో, నాకు అర్థమైంది ఏంటంటే పాటతోనే నా బతుకనేది నాకు అర్థమైంది పూర్తిగా ఇప్పుడు. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉండాలి రచయితగా ఇక్కడ. ఎంతోమందిని ఆదరించిన ఈ కళామ తల్లి, ఈ పోతుల రవికిరణ్ అనే ఒక చిన్న రచయితని ఎందుకు ఆదరించదు? డెఫినెట్‌గా ఆదరిస్తది కదా! అవును. మహామహులు ఉన్నారు అందరూ. పెద్ద పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ. రాఘవేంద్రరావు గారు గాని, హ్మ్. రామానాయుడు గారు లాంటోళ్ళు. పెద్దోళ్ళు. ఎంతమందికి అవకాశాలు ఇచ్చారంటారు? చిరంజీవి గారు ఆర్టిస్టులు లాంటోళ్ళు కూడా అవకాశాలు ఇచ్చారు. ఓకే. పవన్ కళ్యాణ్ లాంటోళ్ళు కూడా అవకాశాలు ఇచ్చారు. బాలయ్య బాబు లాంటోళ్ళు అవకాశాలు ఇచ్చారు. ఇప్పటికి ఇస్తూనే ఉన్నారు చాలా మంది హీరోస్. తెలుసా మీకు? చాలా మందికి అవకాశాలు ఇస్తారు ఏదో రూపంలో. ఆర్టిస్ట్ గాను, ఇంకో రూపంలోనో రచయితలు గాను. సో, ఆల్రెడీ పరిచయమైన నన్ను హక్కును చేర్చుకోవడానికి పెద్ద సమయం పట్టదేమో, నా పాటలనైనా చూసి అనే ఒకే ఒక దృఢ సంకల్పంతోటి మళ్ళీ అడుగులేస్తున్నా మీ దగ్గరికి. అంటే గురు బ్రహ్మ అన్నారు గదా! అంటే నార్మల్‌గా మన రాతని బ్రహ్మ రాస్తాడు. కానీ మీ గురువుగారు రాశారు. మీ కేవీఆర్ రాత గారు. చూసి నీ భవిష్యత్తు ఇదిరని ఆయన రాశారు. ఎంత బరువైన పదాలు ఎలా వచ్చాయరా నీకంటారు ఆయన. ఇంతకీ నన్ననేది అది. ఇంటర్మీడియేట్ నేను వయసులో మీరు ఇలా రాశారు కదా సార్, అది చూసి రాశానన్నానని. హ్మ్. నేను రాసింది గోడ, మేడ, పేడ, అది దూడ నార్మల్. అన్నారు. ఆ! నన్ననరా నువ్వు ఇంత బరువు మాటలు నీకెక్కడొచ్చాయి? హ్మ్. నాకు నిద్ర పట్టకుండా ఇయి వచ్చేసాయి. అదే నీ బతుకంటున్నాను అందుకే. ఇదే నీ బతుకు.
నువ్వు దీన్ని వదలకు, పెన్ను పేపర్ లేకుండా నీ ప్రయాణం సాగదు, గుర్తుపెట్టుకో. మొదటి అవకాశం ఎలా వచ్చింది? దాంతోపాటు సూపర్ గుడ్ ఫిల్మ్స్ లాంటి సంస్థ, ఆర్బి చౌదరి గారు, కింగ్ నాగార్జున గారు, విఆర్ ప్రతాప్ గారు డైరెక్టర్, ఇంతమంది ఎస్ఏ రాజ్కుమార్ ఎస్ఏ రాజ్ కుమార్ ఆయన మ్యూజిక్ అంటే అప్పుడు ఆయన పాటలు అంటే ఆయన మెలోడీస్ అంటే చాలా మందికి ఇష్టం. ఆ అవకాశం ఎలా వచ్చింది మీకు? ఎలా వచ్చింది? యాక్చువల్గా నేను బీటెక్ మధ్యలో ఉండగానే ఒకసారి వచ్చానండి పాట రాయాలని కోరికతోటి. రామారెడ్డి గారి స్టూడియోకి వెళ్ళాను, ఆటోలో దిగాను, ఆటో ఎంట్రీ లోపలికి అలౌ చేశారు, వెళ్ళాను. ఆయన కలిశాను ఆ రోజు, కలిశాను ఆ రోజే కలిశాను, వచ్చిన రోజే కలిసా. చంద్ర మహేష్ గారిని కాకినాడ డైరెక్టర్ అనమాట, ఆయన ప్రేయసి రావి డైరెక్టర్. అవును, ఆయన్ని కలిసా, ఆయన కలిసి ఈయన కలిసా. ఆయన కలిసి ఆయన ఏదో చెప్పారు, కలుద్దుల్ని మళ్ళీ చెప్తాను నేను, మళ్ళీ వద్దుగలేమ్మా అన్నారు. బట్ నాయుడు గారు అన్నమాట ఒకటి నన్ను డైవర్ట్ చేసింది. ఏం చదువుకుంటున్నావు బాబు నువ్వు అని అడిగారు. బీటెక్ చదువుతున్నాను సార్ అండి. అది కంప్లీట్ చేసేసిరా, నీ కార్యక్రమం ఏమన్నా మొదలుపెట్టి దిగాని అన్నారు. పెద్దలు బీటెక్ కంప్లీట్ చేసేసుకుని వస్తే నీకు ఇబ్బంది ఉండదు నా లెక్క ప్రకారం. నీకు అంటే ఒకవేళ ఫ్యూచర్ లో ఇది కాకపోయినా కానీ దాంతో ఏదైనా ఉద్యోగం చేసుకుని బతుకుతారు. కానీ దాని మధ్యలో ఎందుకు వదిలేయాలి? ఏదో కష్టపడి చదువు ఉంటావు కదా బీటెక్ అంటే, ఎంసెట్ లో ర్యాంక్ వచ్చి అన్నట్టుగా అలానే చెప్పారు, చాలా తండ్రిగా చెప్పారు. నమస్కారం పెట్టేసి సరే సరే అని వచ్చేసి వెళ్ళిపోయి బీటెక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ లో చేరండి వచ్చి ఇక్కడే. ఓకే, అంటే అప్పటికి ఇంకా ప్రయత్నాలు మొదలు పెట్టలేదు. అనుకోకుండా సూపర్ గుడ్ ఆఫీస్కి వెళ్ళడం, వాకడప్పారావు గారిని కలవడం, ఏం చేస్తాం ఎవరమ్మా అన్నారు. ఇలా నేను సివిల్ ఇంజనీరింగ్ సార్ అన్న. బీటెక్ చదువుకున్నాను కదా, సివిల్ ఇంజనీరింగ్ సార్ అంటే మరి ఏం పనిలో వచ్చామని అడిగారు. అంటే నేను లిరిక్స్ రాయడం అదే అని చెప్పి పాట ఒకటి రాశాను సార్, ఎంపిద్దామని. ఇలానంటే ఓ నెల తర్వాత కనిపించాను. మామూలుగా అంటారు కదా, మీకు తెలియదు ఏమో, ఒక నెల తర్వాత కనిపించాను అంటే చాలా మంది మీలాంటి చాలా మంది వస్తుంటారు. 5 minutes టైం ఇస్తే ఒక 4 తలలు పాడి వినిపించి వెళ్ళిపోతాను సార్ అన్నాను. అంతే. సరే ఓ పని చేయి, నువ్వు ఎమ్మ కొడుక నన్ను వదిలేలా లేవు నువ్వు అని వెంటనే అలానే అన్నారు ఆయన. చాలా ఫార్మల్ దగ్గర లేసి వచ్చి, నీ ఎమ్మ కొడుక నన్ను వదిలేలా లేవు, సరే అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తున్నాను రా అని చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన. అన్నపూర్ణ స్టూడియో తెలుసు, బట్ ఎక్కడ ఉంటుందో తెలుసు, ఐడియా ఉంది, బట్ వెళ్ళాను కష్టపడి. వెళ్తే లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు. అక్కడ చూశాను కాసేపు, నా దగ్గర RX 100 ఉంది బండి, వెనక్కి పెట్టుకున్నాను, 2-3 బళ్ళు వెళ్ళని ఇచ్చాను పక్క నుంచి. తర్వాత వాళ్ళు వెళ్తా ఉంటే వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఏం చెప్తున్నారు విన్నామంటే కొంచెం దగ్గరికి వెళ్తే కానీ వినపట్టలేదు. ఏంటది వన్ ఫైన్ డే అక్కడ నాకు అక్కడ వినపడింది ఏంటంటే లాస్ట్ లో ఒక అతను సూపర్ గుడ్ ఫిల్మ్స్ అన్నాడు. ఓహో, నేను కూడా వెళ్ళతే చెప్తాను అని ఇంకొక నెల ఇచ్చిన తర్వాత నేను కూడా వెళ్ళి సూపర్ గుడ్ అన్నాను సెక్యూరిటీ తోటి. ఎలా వచ్చేసాడు లోపల. సూపర్. సో లోపలికి వెళ్ళి బైక్ ఎక్కడ పార్క్ చేసి గంట తిరిగాను లోపల. అసలు ఎక్కడ ఏ ఫ్లోర్ లో ఉన్నారు? గంట మొత్తం తిరిగితే ఆయన బయటకు వచ్చే సమయానికి మళ్ళీ కనపడ్డారు ఆ ఫ్లోర్ లో. అది మన లాస్ట్ లో మేకప్ రూమ్ ఉంటది. అవును అవును. అప్పుడు సెటిల్ వేసినప్పుడు తీసేసి ఉంటారు పాత రోజుల్లో. అప్పుడు మన టవర్ క్లాక్ సెంటర్ సెట్ వేసారు కదా, దానికి యువతలో మేకప్ రూమ్ ఉండేది. ఓకే, నువ్వు వస్తావనిలో పాట వెనక బ్యాక్గ్రౌండ్ లో ఈ రామాచిలకమ్మ సెట్ అంతా ఉండేది మీకు. దానికి యువతలే మేకప్ రూమ్స్ ఉండే 2 కార్నర్ రూమ్ లో బయటకు వస్తున్నారు. నేను వెళ్తున్నాను. ఏమ్మా వచ్చావా అన్నారు. మళ్ళీ రమ్మన్నారు కదా సార్. వచ్చానంటే ఓహో మర్చిపోయాను నేను అన్నారు. సరే అంటే చెప్పి ఒక్క 5 నిమిషాలు సార్ అని మళ్ళీ సేమ్ డైలాగ్ వాడాను. సర్లే రా అని చెప్పి లోపల తీసుకెళ్ళి కూర్చోమన్నారు సోఫా చూపి. లేదు సార్ నిలబడి పాడతాను నేను అని.